హాయ్ అండి, హలో. చేప ముక్కలు అనుకుంటున్నారా? కాదండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. అరటికాయ ముక్కలు అచ్చం చేపల రుచితో ఉండే అరటికాయని ఫిష్ షేప్లో కట్ చేసి ట్రై చేయండి. రుచి అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని ఫాలో అవ్వండి. తక్కువ మసాలాలతో ఎక్కువ టేస్ట్ వచ్చేలా ఎలా వండాలో చేసి చూపిస్తాను. చూసేద్దాం రండి. ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు, బియ్యము, ధనియాలు కానీ ధనియాల పొడి కానీ, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇది చల్లగైన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని 2 లేదా 3 ఉల్లిపాయలను ఇందులోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ని అంతా పోపులోకి వేసేసుకుందాము. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కారము, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకొని ఇది ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. అంతలోపు మనము అరటికాయ ముక్కల్ని కట్ చేసుకుందాము. పొట్టు తీసి ఇలా ఫిష్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని చూడండి, ఇది మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఇందులోకి ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ముక్కలు విరిగిపోకుండా టర్న్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకుందాము. ఇది కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, పచ్చితనం పోయే వరకు. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని జ్యూస్ తీసి ఇందులోకి వేసేసుకుందాము. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసి ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు, కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే అరటికాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసము మన వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.